నీలాంటి వైఫ్ దొరికినందుకు నేను ఎంత అదృష్టవంతుని కదా. నాకు నీలాంటి హస్బెండ్ దొరకడం చాలా లక్కీ. నేనే లక్కీ. కాదు కాదు, నేను లక్కీ. కాదు కాదు, నేను. కాదు కాదు, నేను. మనం ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉంటాం కదా. ఎస్, ఎప్పటికీ ఇలానే ఉంటాం. సరే, నేను ఆఫీస్కి వెళ్ళొస్తా. బాయ్. ఎందుకు అన్నిసార్లు కాల్ చేసావు? తిన్నారా లేదా? నేను తింటానులే, కానీ నువ్వు? ఇదిగో తినాలి ఇప్పుడే. ఎందుకు ఇంత లేటు? త్వరగా తినొచ్చు కదా. సరే సరే, మన పెళ్ళయి 8 months అవుతుంది. రోజు ఇదే గోల. నువ్వు వింటే కదా. నేను మాత్రం రోజు టైంకి తినాలి. నువ్వు తినవా? రేపటి నుంచి తింటా బాబు, టైంకి. వెరీ గుడ్. లవ్ యూ. లవ్ యూ టూ. సరే సరే, మా బాస్ వస్తున్నాడు, మళ్ళీ కాల్ చేస్తా. బాయ్. ఈవినింగ్ తొందరగా రండి, పానీపూరి తినాలి. సరే, బాయ్. ఫేస్బుక్ ఇన్స్టా మొత్తం మొగుడి పిల్లలదే నడుస్తుంది. ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎంత హ్యాపీగా ఉంది, అసలు కొంచెం కూడా బాధ లేకుండా. చూస్తా, దీని హ్యాపీనెస్ మొత్తం సాడ్గా మార్చి మళ్ళీ చూస్తా. చూడు మన పాస్ట్ ప్రైవేట్ వీడియోస్. ఫోన్ లిఫ్ట్ చేయి. ఏంటి ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఇంత టైం పడుతుంది ఏంటి? వీడియో ఎంజాయ్ చేస్తున్నావా? ఎలా ఉంది కిరణ్? ఇంకా గుర్తే ఉన్నాను. అయితే ప్లీజ్, నాకు పెళ్ళైపోయింది. ఆ వీడియో డిలీట్ చేసేసి ప్లీజ్. ఎంత హ్యాపీగా ఉన్నావే. చూడు కిరణ్, నువ్వు నన్ను నిజంగానే ప్రేమిస్తే ఆ వీడియో డిలీట్ చేసి ప్లీజ్. రఘు చాలా మంచోడు. ఇలాంటివన్నీ ఆయన చూస్తే తట్టుకోలేడు. మరి నేను మంచోని కదా? ప్లీజ్, ఐ బెగ్ యూ. సరే, అంత అడుగుతున్నా కాబట్టి ఇంకో ఛాన్స్ ఇస్తా. ఈ ఒక్క నైట్ నాతో పడుకో. నాకు నీ బాడీ కావాలి. అన్ని వదిలి వెళ్ళిపోతా. ఏంటి నీకు పిచ్చా? సరే సరే, నువ్వు నీ రఘుతూనే ఉండు. ఈ ఒక్క నైట్ నాకు లొకేషన్ పెడుతున్నా. నేను చెప్పిన అడ్రస్కి నువ్వు టైంకి రాలేకపోతే మన వీడియోస్ నీ హస్బెండ్కి పంపిస్తా. ఆ తర్వాత పర్మనెంట్గా నీకు నేనే దిక్కు.
నేను చెప్పిన అడ్రస్కి నువ్వు టైంకి రాలేకపోతే మన వీడియోస్ నీ హస్బెండ్కి పంపిస్తా. ఆ తర్వాత పర్మనెంట్గా నీకు నేనే దిక్కు. ఏమైంది మధు? ఏమైంది మధు? హ్యాపీగా సాగుతున్న మన లైఫ్ నా చెడు జ్ఞాపకం ఒకటి. ఇలా ఎలా చెప్పాలో మీకు తెలియట్లేదు. మీ మంచితనం ముందు నా గతం ఓడిపోయింది. నేను నిజంగానే తనని ప్రేమించాను. తనని నా లైఫ్ పార్ట్నర్ అనుకున్నాను. కానీ అనుకోని సంఘటనతో అతను దూరం అయ్యాడు. నా లైఫ్ అయిపోయింది అనుకున్న టైంలో నా లైఫ్లో న్యూ కలర్స్ అంతా మీ వల్లే. మీ మంచితనం నన్ను మీ ప్రేమలో పడేసింది. నా గతం అబద్ధం అయిపోయింది. అందుకోసమే దాని గురించి ఇంకా మీతో మాట్లాడలేదు. నా లైఫ్ మీదే అనుకున్నా చచ్చేదాకా. ఈరోజు ఆ వీడియో చూసి అందుకోసం చావే పరిష్కారం అనుకున్నాను. నేనిప్పుడు లవ్ చేసింది మిమ్మల్ని ఒక్కరినే. నా గతంలో చెడుకి ఐఎమ్ రియలీ వెరీ సారీ. పిచ్చిదానా, నీది నాదే కాదు. ప్రతి ఒక్కరు లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకుంటే ఏదో ఒక చేదుగతం ఉంటుంది. మనం అది దాటుకొని వచ్చేసాం. కలిసి ముందుకు పోవాలి, కానీ గతాన్ని వెతుక్కుంటూ వెనక్కి పోలేం కదా. ఇప్పుడు మన ప్రయాణం ముందుకు సాగాలి. అమ్మాయిలు పెళ్లికి ముందు తల్లిదండ్రులతో ఎలా చెప్పుకుంటారో, మీ హస్బెండ్ ప్రేమలో నిజాయితీ కనిపిస్తే తనకు కూడా చెప్పాలి. మాట్లాడాలి, అర్థం చేసుకుంటారు. ఆఫ్టర్ ఆల్ మగోళ్ళు కూడా మనుషులే, మంచోళ్ళే. చాలా మంది మగాళ్లకు ప్రేమించడం మాత్రమే తెలుసు. అవన్నీ మర్చిపో. నీకు మన ప్రేమ, మన లైఫ్, మన ఫ్యూచర్ ఇవి మాత్రమే గుర్తుంటే చాలు. ఐ లవ్ యూ. బాధ పెట్టిన గతం వదిలి ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి మరో పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ మీ ఎక్స్ ఓల్డ్ వీడియోస్తో బ్లాక్మెయిల్ చేస్తూ మీ లైఫ్లోకి వస్తే పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని మీ హస్బెండ్ని కూడా మీ నాన్నలా అనుకుని మీ సమస్యని క్లియర్గా తనతో చెప్పండి. తప్పకుండా అర్థం చేసుకుంటారు. అనాదిగా నిజమైన ప్రేమ పెళ్లికి ఒకరి మీద ఒకరికి ఉండే నమ్మకమే పునాది.